హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆదిత్య. మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. మేమైతే ఈరోజు మా పెరట్లో బంగాళదుంపలు నాటుదాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆ నాటేయడానికి బంగాళదుంప విత్తనం ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, బంగాళదుంపకి చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మొలకలు వచ్చినాయి కదా, ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది విత్తనం అన్నమాట. ఈ విధంగా మొలకలు వచ్చిన బంగాళదుంపలే నాటుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధమైన బంగాళదుంపల్ని ఇప్పుడు మనం నాటుదాం. ఈ ప్లేస్ లోనే ఇప్పుడు మనం బంగాళదుంపలు పెరట్లో వేసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు ఎలాగా నాటుతాం ఏంటి అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం అయితే ఈ ప్లేస్ ని క్లీన్ చేసుకుందాం. అయితే ఈ ప్లేస్ ని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం బంగాళదుంపలు ఎలా నాటుకోవాలన్నది మీకు చూపిస్తాను. మేము పెరట్లో ఎలా పెంచుతాం బంగాళదుంపలు అన్నది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు గుణపంతో అయితే మనం గొయ్యి దిగుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము బంగాళదుంపల్ని ఇలా పెంచుకుంటాం ఫ్రెండ్స్. ఇలా పెంచుకొని వచ్చిన బంగాళదుంపల్ని మేము కూరలు గట్ట వాడుకుంటాం, ఇంట్లో వంటకాలకే వాడుకుంటాం ఫ్రెండ్స్. ఎరువు వేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మేకలు పెంట గట్ట వేసాం ఫ్రెండ్స్ ముందుగానే ఈ మట్టిలో. మందులు గట్ట కొట్టాం ఫ్రెండ్స్. ఈ పంటలకి ఓన్లీ సహజ సిద్ధంగానే పెంచుతాం. మందు గట్ట పిండి గట్ట వేసిన వాటికి అంత టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఆ కూరగాయలు అంత టేస్ట్ ఉండవు, చప్పుగా ఉంటాయి. ఇక్కడ రాయి తగిలింది, ప్లేస్ మార్చింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇదిగో ఈ బంగాళదుంపల్ని చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బంగాళదుంపల్ని ఇప్పుడు మనం అయితే నాటుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము నాటుతాం బంగాళదుంపల్ని. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నాటుకోవాలి. ఈ విధంగా బంగాళదుంపలు నాటుతాం. ఫ్రెండ్స్, బంగాళదుంపలు అయితే ఈ విధంగా నాటుకుంటాం ఫ్రెండ్స్. ఇంకా ఒకటైతే
మిగిలింది ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇక్కడ వేసేద్దాం. ఇప్పుడు బంగాళదుంపలను అయితే నాటేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీటికి వాటర్ వేయాలి. వాటర్ పోద్దాం ఫ్రెండ్స్. వాటర్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. మేము ఎక్కువగా కూరగాయలు ఇలాగే పండించుకుంటాం ఫ్రెండ్స్ పెరట్లో. చూసారుగా ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా కూరగాయలు పండించుకుంటాం. అలాగే మీరు ఏ విధంగా కూరగాయలు పండించుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంట్లో ఏ విధంగా కూరగాయలు పెంచుతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.